ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించిన మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివీనాగ్ ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పెద్దదోర్నాల మండల పరిధిలో ఇటీవల జన్మన్ కార్యక్రమంలో భాగంగా పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. వైద్యశాల మౌలిక సదుపాయాల కొరత నిమిత్తం మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివీనాథ్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశాల మేరకు నేడు మార్కాపురం సబ్ కలెక్టర్ పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ నాగ మహేశ్వరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైద్యశాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన సబ్ కలెక్టర్ ఆసుపత్రి పరిసరాలు అశుభ్రంగా ఉన్నాయని పెద్దదోర్నాల ఎంపీడీఓ నాజర్ రెడ్డిని పిలిపించి వైద్యశాల పరిసరాలను శుభ్రపరిచి శానిటైజేషన్ చేయించి పరిసరాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని సూచించారు. అనంతరం వైద్యశాల ఎస్ఎన్సియు చిన్న పిల్లల విభాగం జనరల్ వార్డ్ ఎక్స్రే రూమ్ పరిశీలించారు. వైద్యశాల సూపరింటెండెంట్ నాగ మహేశ్వరి ఎక్స్రే రూమ్ త్వరలో ఏర్పాటు చేయడానికి వీలుగా రూమును అన్ని విధాలుగా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ప్రభుత్వ వైద్యశాలలో నీటి కొరత ఉన్నట్లు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో మరమ్మతులకు గురైన బోరును మరమ్మతులు చేయించి మంచినీటి కొరత లేకుండా చూడాలని ఎంపీడీఓ నాసరెడ్డిని ఆదేశించారు. అదేవిధంగా ఆసుపత్రి ముందు భాగంలో రోడ్డుపై వైద్యశాలకు అడ్డుగా ఉన్న ఆక్రమణలపై విచారణ జరుపుతున్నామన్నారు. ఆసుపత్రి చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణానికి తగిన నివేదిక పంపాల్సిందిగా వైద్యశాల సూపరింటెండెంట్ నాగ మహేశ్వరిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివీనాగ్, పెద్దదోర్నాల ఎంపీడీఓ నాజర్ రెడ్డి, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ నాగ మహేశ్వరి, ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను కంప్లైంట్ రిపోర్ట్ రాసాను. రిపోర్ట్ రాయాలి 21 షాప్స్. నేను మళ్ళీ రీడ్రాఫ్ట్ చేసి మేడం పంపిస్తాను. ఎంత తొందరగా అయితే పంపిస్తే నేను రీడ్రాఫ్ట్ పంపిస్తాను. ఇప్పుడు మన హాస్పిటల్ లాంటి ఇదేనా హాస్పిటల్ అది ప్రాబ్లం కాంపౌండ్ వాళ్ళు టూ డేస్ పడుతుంది అనుకుంటాయి మొత్తం క్లీన్ చేయడానికి. మీ 10 రోజుల్లో 10 మందిని పెట్టుకుని ఎక్కడైతే కొంచెం నీట్ కొంచెం పెట్టింది తెచ్చి కొంచెం నీట్గా ఉంటుంది. వీళ్ళు స్టాఫ్ ఉన్నారంటే మీరు కూడా పిలిపియండి అన్న వాళ్ళు కూడా. ఎందుకంటే మనం టౌన్ కూడా చూసుకోవాలి, ఇది కూడా చూసుకోవాలి కాబట్టి కొంచెం సపోర్ట్ ఇస్తాము. మన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు 8 మంది వాళ్ళని పిలిపియండి. మా స్టాఫ్ షార్టేజ్ ఉంటే వాళ్ళని పిలిపించి ఏదైనా పనిముట్లు అవసరమైనా కానీ వాళ్ళు కొంత తీసుకొచ్చి అంతా అయిన తర్వాత డాక్టర్ డబ్బు జర్నల్ మండలం దగ్గర చేసి రావడం జరిగింది. ఎటువంటి అంతకుముందు కలెక్టర్ మేడం దగ్గర ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం నేను మేడం గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏదైతే హాస్పిటల్కి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాను. దానికి ఎటువంటి వాళ్ళకి ఇబ్బందులు కలగడం కానీ లేకపోతే అంబులెన్స్ ఏదైతే కబ్జా చేశారో దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇట్లా ముందు యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా కలెక్టర్ మేడం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం తీసుకోబట్టాను. అందరికైతే ఏదైతే ఎంకరేజ్మెంట్ అయితే ఉన్నాయో లోపల హాస్పిటల్గా నీట్గా ఉండడానికి కూడా ఎంపీడీ జర్నల్ గారికి చెప్పడం జరిగింది.
శానిటైజర్ ఏదైతే అంటే శానిటైజర్ ఇస్ బేసిక్ బికాస్ హాస్పిటల్ నీట్గా ఉంటేనే కదా లోపల ఉన్న పేషెంట్స్ అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ తగలకుండా ఉండడానికి క్లీన్గా ఉంచడం కూడా చెప్పడం జరిగింది. అది కూడా జరగబోతుంది. అది కూడా కాకుండా మనకి ల్యాండ్ అయితే ఎవరైతే అప్లై చేశారో దాని గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. చూడాలి.